విశ్రాంత ఉద్యోగుల అరిగోస. రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ రిటైర్డ్ ఉద్యోగులకి సెటిల్మెంట్ జరగట్లేదట. సెటిల్మెంట్ అంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి కదా, రావాల్సిన ప్రయోజనాలు ఆ డబ్బులు వస్తలేవట. దాదాపుగా ఇట్లా ఇబ్బంది పడుతున్న రిటైర్ ఉద్యోగులు రాష్ట్రంలో రిటైర్మెంట్ ప్రయోజనాల సొమ్ములు అందక ఇక్కట్లు 2024 మార్చి తర్వాత 7,995 మంది పదవీ విరమణ చేసిరట. ఒక్కొక్కరికి సగటున మొత్తం 60 నుంచి 70 లక్షలు రావాలి యావరేజ్గా. సరే, ఒకరికి 40, ఒకరికి 30, ఒకరికి 70, ఒకరికి 80, ఇట్లా యావరేజ్గా 60 నుంచి 70 లక్షలు రావాలి ఒక్కొక్కరికి. జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసి, కమ్యూటేషన్ బిల్లులన్నీ పెండింగ్. గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే. ఒక్క గ్రాట్యుటీ మాత్రమే పనిచేసినందుకు ఇస్తారు, మిగతాదంతా వాళ్ళు దాచుకున్నది. అంటే వాళ్ళ జీతం నుంచి కట్ అయింది. వారి సొమ్ము వారికి ఇవ్వడానికే ఇబ్బందులు పెడుతున్న వైనం. కమిషన్లు ఇచ్చేవారికి, పైరవీకారుల బిల్లులకు మాత్రం ఆమోదం. అందరికీ చెల్లించాలంటే 5,000 కోట్లు కావాలి. ఎంత ఘోరం చూడండి. పని చేయించుకున్నారు, పని చేసిర్రు, రిటైర్ అయ్యారు, మరి వాళ్ళ ప్రయోజనాలు ఇమీడియట్గా ఇవ్వాలి కదా. గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే చాలా తెలివిగా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ వయసుని 3 ఏళ్ళకు పెంచిండు. ఎందుకు పెంచిండు అనంటే అప్పటికి రిటైర్ అవుతున్న వాళ్ళ సంఖ్య చాలా భారీ ఎత్తున ఉన్నది. దాని నుంచి ఒకవేళ అది వాళ్ళు రిటైర్ అవ్వగానే వాళ్ళకి అది ఫుల్ఫిల్ చేయాలంటే 1,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తేవాలని చెప్పి సింపుల్గా రిటైర్మెంట్ వయసుని 3 ఏళ్ళకి పెంచి పడేసిండు. కథ ఇప్పుడు ఆ 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 2024 నుంచి 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అందుకే మళ్ళీ ఇంకో చర్చ స్టార్ట్ అయింది కదా. మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు పెంచుతారట, 63 ఏళ్ళకి చేస్తారట అని ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇక అట్లా స్టార్ట్ చేస్తే నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వస్తారు. ఇక అవకాశం ఉండదు పెంచడం అన్నది. ఇక వాళ్ళకి సెటిల్మెంట్ చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. దాదాపు వీళ్ళందరికీ సెటిల్ చేయాలంటే దాదాపు 5,000 కోట్లు కావాలన్నట. ప్రభుత్వ ఉద్యోగి సగటున 30 ఏళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్ అండ్ టీజీఎల్ఐసి ఆర్జిత సెలవుల సొమ్ములు అందుతాయని, ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు. పిల్లల చదువులు, పెండ్లిళ్ళు, సొంతింటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం, ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటారు. కానీ సర్కారు మాత్రం వారి ఆశలను అడియాసలు చేస్తోంది. ఈ రిటైర్ ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. 60 ఏళ్లకు పైబడి నడవడానికి కూడా ఇబ్బంది పడేవారు, పక్షవాతం, ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఉద్యోగి చెప్తున్నాడు. కృష్ణ, రిటైర్డ్ టీచర్, సదాశివపల్లి, మెదక్ జిల్లా. ఉపాధ్యాయుడిగా పనిచేసి 2024 మేలో రిటైర్ అయినా. నాకు 40 లక్షలకు పైగా రావాలి. ఇప్పటిదాకా పైసా రాలే. అధికారులు, యూనియన్ నేతల చుట్టూ తిరుగుతున్నా. పక్షవాతంతో బాధపడుతున్నా. నా భార్య కూడా అనారోగ్యంతో ఉన్నది. ఇద్దరికి 1,000 రూపాయల ఆసుపత్రి ఖర్చులు ఉంటున్నాయి. ఏం చేయాలి? నా పైసలైనా ఇస్తలేరు. ఇందుకు ఇంట్లో కూడా ఏమైనా పర్సంటేజ్ చేయాలన్నా ఏంది? ఇగో కష్టార్జితం చేతికి రావట్లే. నాకు గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఆర్జిత సెలవులు తదితర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 60 లక్షలకు పైగా డబ్బులు రావాలి. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవనం గడుపుదామనుకుంటే నా కష్టార్జితం చేతికి అందక ఇబ్బంది పడుతున్నా. షేక్ జహూర్, రిటైర్డ్ టీచర్, హనుమకొండ. మనోహర్, రిటైర్డ్ హాస్టల్ వార్డెన్, మెదక్. 97,15,000 రావాలా, అంటే దాదాపు 1 కోటి రూపాయలు రావాలా. మెదక్ జిల్లాలో బీసీ హాస్టల్ వార్డెన్గా పనిచేసి 2024 జూలైలో పదవీ విరమణ చేశా. నాకు మొత్తం 97,15,000 రూపాయలు రావాలి. బిల్లులు సమర్పించినా ఇప్పటి వరకు పైసా రాలే. డబ్బు వస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చని 6 నెలలుగా ఎదురు చూస్తున్నా. రవీందర్, రిటైర్డ్ హెచ్ఎం, సిద్దిపేట. బిడ్డ పెళ్లికి ఉపయోగపడట్లే. సిద్దిపేట జిల్లాలో టీచర్గా పనిచేసి 2024 జూన్ 30వ తేదీన రిటైర్ అయినా. 40 లక్షల వరకు రావాల్సి ఉన్నది. సర్వీస్ పెన్షన్ మాత్రం వస్తోంది. రిటైర్మెంట్ తర్వాత బిడ్డ పెళ్లి చేయాలనుకున్నా. సర్కారు సొమ్ము ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. ఇట్లా పరిస్థితి ఉన్నదిగో. కమిషన్లు ఇచ్చిన వారి, పైరవీలు చేసుకునే వారి బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు. పైరవీలు చేయని వారివి పెండింగ్లో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన బిల్లుల క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖలో 50,000 సమర్పించుకున్నాడని డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు తెలిపారు. కొంతమంది బిల్లు మొత్తం సొమ్ములో 6 నుంచి 10% వరకు కమిషన్లకు ముట్టజెప్పాల్సి వస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా డీడీఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీల నుంచి టోకెన్లు జనరేట్ అవుతున్నాయి. ఈ టోకెన్ల సీరియల్ నెంబర్ల వారీగా బిల్లులు పరిష్కరించాలి. కానీ పైరవీలు చేసుకునేవారు, కమిషన్లు ఇచ్చేవారి బిల్లులు చివరిలో ఉన్న
క్లియర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రిటైర్ అయిన ఉద్యోగుల బిల్లులపైన దృష్టి పెట్టాలని నేతలు కోరుతున్నారు. ఈ ఫైనాన్స్ మినిస్టర్ మీద, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద భయంకరమైన అలిగేషన్స్ ఉన్నాయి. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు ఫోన్ చేసి, మొన్నటిదాకా 8% ఉండేనట, ఆ 8లో అట ఫోన్ చేయగానే మరి ఈ బిల్లు ఉందన్నా ఏంది క్లియర్ చేయాలని మధ్యలో ఉంటారు కదా తెలిసిన వాళ్ళు. 8%, 8%లో 1% బీ ట్యాక్స్ అట, 0.5% ఎన్ ట్యాక్స్ అట, 5% పైకి పంపాలంటారట. 5 పైకి పంపాలి, మిగతా అంతా ఈ మధ్యలో ఉన్న ఈ బ్రోకర్లు పంచుకోవాలి. మొత్తం 8 ఉండేనట. ఇప్పుడు అట్లా కాదట, 10+2 అట. ఇప్పుడు మీరు ఏందో ఇది అర్థం కాదు. 10 అట, 10+2 అట, అంటే 12% రేటు పెరిగిందట ఇప్పుడు.